జైసే హీ మే సౌత్ కోల్ పహుంచి నేను సౌత్ కోల్ చేరుకున్నాననమాట. సౌత్ కోల్ అనేటటువంటి ప్లేస్. అక్కడ ఒక క్యాంప్ పెట్టారు. ఫోర్త్ క్యాంప్ ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. ఆ ఫోర్త్ క్యాంప్‌కి ఈ రైటర్ చేరుకుందనమాట. రైటర్ పేరు బచేంద్రి. బచేంద్రి చేరుకున్నారు. मैंने अगले दिन की अपनी महत्वपूर्ण चढ़ाई की तैयारी शुरू कर दी. నేను నెక్స్ట్ రోజు నా యొక్క గొప్ప నడకని స్టార్ట్ చేసేసాననమాట. నాకిప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. నేను చాలా చక్కగా నడిచేసేసి వెళ్ళాలి అని చాలా రెడీగా ఉన్నాను అని చెప్తున్నారు రచయిత. मैंने खाना कुकिंग गैस तथा कुछ ఆక్సిజన్ సిలిండర్ ఇకట్టే కియే. నేను తినడానికి కొంచెం సామాన్ ప్యాక్ చేసుకున్నాను. తర్వాత కుకింగ్ గ్యాస్ తీసుకున్నాను నాతో పాటి. ఇంకా ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టుకున్నాను. जब दोपहर 1:30 बजे बिस्सा आया, उसने मुझे चाय के लिए पानी गर्म करते हुए देखा. 2 గంటల మధ్యాహ్నం పూట 1:30 ఆ టైంలో బిస్సా వచ్చాడు. నేను ఉంటున్నటువంటి తంబు ఆమె గుడారంలోనే కదా ఉంటారు. సో, అక్కడికి బిస్సా వచ్చాడనమాట. ఉస్నే ముझे చాయ్ కే లియే పానీ గరం కర్తే హుయే దేఖా. నేను టీ కోసం అని చెప్పేసేసి నీళ్లు వేడి చేసుకుంటూ ఉన్నాను. ఆయన నన్ను చూశారు. की जय और मीनू अभी बहुत पीछे थे. की ఇంకా జై, మీను వీళ్ళ ముగ్గురు చాలా వెనకబడి ఉన్నారు. నేను ఇక్కడ ఉన్నాను, నా వెనకాల వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇంకా వస్తూ ఉన్నారు. నా దగ్గరికి రావడానికి వాళ్ళు నడుచుకుంటూ వస్తూ ఉన్నారు. మే చించి మే చింతిత్ థీ. నాకు కొంచెం చికాగ్గా కొంచెం బాధగా ఉంది. క్యోంకి ముझे అగ్లే దిన్ ఉస్కే సాథ్ హీ చడాయి కర్నీ థీ. నెక్స్ట్ రోజు వాళ్ళతోనే నేను వెళ్ళాలి. ఇంకా ముందుకి వాళ్ళతోనే ఆ ముగ్గురితోనే కీతో, జైతో, మీనుతో నేను వెళ్ళవలసి ఉంది. వే ధీరే ధీరే ఆ రహే థే. కానీ వాళ్ళు చాలా నెమ్మదిగా వస్తున్నారు. క్యూంకి వే భారీ బోజ్ లేకర్ और बिना ऑक्सीजन के चल रहे थे. వాళ్ళు చాలా నెమ్మదిగా వస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఎక్కువ సామాన్లు మోసుకొని వస్తూ ఉన్నారు. ఆర్ బినా ఆక్సిజన్‌కి చల్ రహే థే. ఆక్సిజన్ లేకుండా వాళ్ళొస్తున్నారు. సో, వాళ్ళు చాలా కష్టపడి వస్తున్నారు. చిన్నగా వస్తున్నారు. వాళ్ళొస్తే బావుండు అని జెప్పేసేసి వాళ్ళతో వెళ్ళాలి కదా అని జెప్పేసేసి బచేంద్రి పాల్ రచయిత కొంచెం బాధపడుతున్నారనమాట. ఏదో చికాగ్గా డిస్టర్బ్‌గా ఉన్నారనమాట బచేంద్రి పాల్ రచయిత. दोपहर बाद मैंने अपने दल के दूसरे सदस्यों की मदद करने और अपने एक थर्मस को जूस से और दूसरे को गर्म चाय से भरने के लिए नीचे जाने का निश्चय किया. दोपहर बाद మధ్యాహ్నం తర్వాత मैंने अपने दल के दूसरे सदस्यों की मदद करने. వీళ్ళ ముగ్గురు వెనకాల చిన్నగా వస్తున్నారు. వాళ్ళకి ఏం ప్రాబ్లం వచ్చిందో కొంచెం హెల్ప్ చేద్దామన్న ఉద్దేశంతో నేను ఇంకా అప్నే ఏక్ థర్మస్‌కో, నా దగ్గర ఒక ఫ్లాస్క్ ఉంది. ఆ ఫ్లాస్క్ నా దగ్గర ఉండే ఫ్లాస్క్‌లో జ్యూస్ పోసుకోవాలి ఒక ఫ్లాస్క్‌లో. ఇంకొక ఫ్లాస్క్‌లో కొంచెం వేడి టీ పోసుకొని వద్దాంలే అని చెప్పేసేసి ఆవిడ కిందకి వెళ్ళడానికి కిందకి వెళ్ళాలి అని అనుకున్నారు బచేంద్రి పాల్ కిందకి వెళ్ళడానికి. నీచే జానే కా నిశ్చయ్ కియా. వెళ్దామని అనుకున్నారు బచేంద్రి పాల్. मैंने बर्फीली हवा में ही तंबू से बाहर कदम रखा. అదంతా మంచు గాలితో అక్కడ ఆ ప్రాంతం అంతా ఉంది. ఆ మంచు గాలిలోనే నేను నా గుడారం నుంచి బయటికొచ్చాను. జైసే హీ మే క్యాంప్ క్షేత్ర సే బాహర్ ఆ రహీ థీ. నేను క్యాంప్ క్షేత్రం అంటే సౌత్ కోల్ ఉంది కదా, ఆ ప్రాంతం నుంచి బయటికి రాబోతున్నాను. మేరీ ములాకాత్ మీను సే హుయి. మేమంతా గ్రూప్‌లో నలుగురం. కీ, జై, మీను ఇంకా రచయిత బచేంద్రి పాల్. సో, వాళ్ళల్లో బచేంద్రి పాల్ మీనుని కలుసుకుందనమాట. క్యాంపు నుంచి బయటికి రాంగానే ఇంకా రాలేదు ఆ క్యాంప్ నుంచి, సౌత్ కోల్ క్యాంప్ నుంచి. గుడారం నుండి బయటకొచ్చి సౌత్ కోల్ క్యాంప్ నుంచి కూడా బయటికి రావాలి అనే టైంలో ఆమె మీనును కలిసారనమాట. కీ और జై అభి కుచ్ పీछे थे. కానీ కీ ఇంకా జై వీళ్ళిద్దరూ చాలా వెనకాలున్నారు కొంచెం. मुझे जय जेनेवा पर
की चोटी के ठीक नीचे मिला. నాకు జై ఎక్కడ కలిసాడు అంటే ఆహ్, జెనెవా స్పర్‌కి చోటి. జెనెవా స్పర్ అనేటటువంటి కొండ దాని శిఖరంకి కొంచెం ఇంకా జెనెవా స్పర్‌ని ఆయన దాటలేదు. అక్కడ కింద కనిపించేశాడు నాకు జై. ఉస్నే కృతజ్ఞతాపూర్వక్ చాయ్ వగైరా పీ. ఆయన చాలా థ్యాంక్స్ చెప్తున్నటువంటి ఫీలింగ్‌తో చక్కగా టీ బచేంద్రి పాల్ దగ్గరున్న ఫ్లాస్క్‌లోని టీని తాగాడు. ముझे और आगे जाने से रोकने की कोशिश की. బచేంద్రి పాల్ ఏం చెప్తున్నారంటే ఈ జై నన్ను ముందుకెళ్ళనివ్వకుండా ఆపుతున్నాడు. వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని చెప్పేసేసి అని చెప్తున్నారనమాట. మగర్ ముझे కీ సే భీ మిల్నా థా. కానీ బచేంద్రికి కీని కూడా కలవాలని ఉందన్నమాట. थोड़ा सा और आगे नीचे उतरने पर కొంచెం దూరం కిందకి జైని కూడా వదిలేసేసి బచేంద్రి కొంచెం దూరం కిందకి నడుచుకుంటూ వచ్చారు. मैंने की को देखा. అప్పుడు ఆమెకి కీ కనిపించాడనమాట. వహ్ ముझे देखकर హక్కా బక్కా రహ గయా. అసలు చూడంగానే బచేంద్రిని ఆయన చాలా సంతోషపడిపోయి ఉక్కిరిబిక్కిరైపోయాడనమాట. అరే నా కోసం ఇంత దూరం వచ్చావా బచేంద్రి అని చెప్పేసేసి. అదిగో ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, తుమ్నే ఇతనీ బడి జోకిం క్యూ లీ బచేంద్రి. ఇంత రిస్క్ ఎందుకు చేసావు బచేంద్రి వచ్చి నా కోసం అని చెప్పేసేసి పాపం కీ అడిగారనమాట. మేనే ఉసే దృఢతాపూర్వక్ కహా. నేను చాలా స్ట్రాంగ్గా చెప్పాను ఆ కీకి ఏమని, मै भी औरों की तरह एक पर्वतारोही हूँ. నేను కూడా వేరే వాళ్ళలాగా పర్వతాన్ని ఎక్కేదాన్ని. ఇసిలియే ఇస్ దల్ మే ఆయి హూ. అందుకోసమే నేను ఈ గ్రూప్లో ఉన్నాను కదా. శారీరక రూప్ సే मै ठीक हूँ. నాకు ఒంట్లో ఏం బాగాలేకుండా ఏం లేదు, ఎక్కడ నొప్పి గిప్పి అలాంటివి ఏం లేవు, నేను పర్ఫెక్ట్గానే ఉన్నాను. ఇసిలియే ముझे अपने दल के सदस्यों की मदद क्यों नहीं करनी चाहिए. అందుకోసం నేను ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్గానే ఉన్నప్పుడు నేను నా గ్రూప్లో ఉండే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసేసి బచేంద్రి చెప్పారనమాట. కీ హసా. కీ నవ్వాడు. और उसने पेय पदार्थ से प्यास बुझाई. पेय పదార్థ అంటే వాటర్ అన్నమాట. ఆయన వాటర్ తాగి తన దప్పిక తీర్చుకున్నాడు. లేకిన్ ఉస్నే ముझे अपना किट ले जाने नहीं दिया. కానీ కీ నన్ను నా కిట్ నేను మోసుకొచ్చినటువంటి వస్తువుల్ని తీసుకువెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఓకే, నెక్స్ట్ ఏమైంది, थोड़ी देर बाद साउथ कोल कैंप से लाटू और बिस्सा हमें मिलने नीचे उतर आए. నేను వీళ్ళ ముగ్గురితో ఉన్నాననమాట. కీతో, జైతో, మీనుతో ఉన్నాను. మమ్మల్ని ముగ్గురిని కలవడం కోసమని లాటు ఇంకా బిస్సా వచ్చారనమాట. ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు సౌత్ కోల్ దగ్గర ఉన్నారు. వాళ్ళిద్దరూ మమ్మల్ని కలవడానికి కిందకొచ్చారు. और हम सब साउथ कोल पर जैसे भी सुरक्षा और आराम की जगह उपलब्ध थी उस पर लौट आए. మేమందరం కలిసేసి మేము ఐదుగురం కలిసి ఈ సౌత్ కోల్లో మేము పడుకోవడానికి చక్కగా ఉండడానికి కొంచెం ఒక చిన్న ప్లేస్ అయితే దొరికింది. ఆ ప్లేస్కి మళ్ళీ వాపస్ వచ్చేసామన్నమాట. साउथ कोल पृथ्वी पर बहुत अधिक कठोर जगह के नाम से प्रसिद्ध है. ఇప్పుడు మేము ఉంటున్నటువంటి ఈ సౌత్ కోల్ గురించి ఎవరిని అడిగినా అక్కడ చెప్తారు అది చాలా భయంకరమైనటువంటి ప్లేసు. అక్కడ చాలా కఠోరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, అక్కడ ఉండడానికి ఎవరు ఇష్టపడరు, అలాగా చెప్తారనమాట దాని గురించి. అలాంటి ప్లేస్లో ఇప్పుడు వీళ్ళ ఐదుగురు ఉన్నారనమాట. అగ్లే దిన్ మే సుబహ్ 4 బజే ఉఠ్ గయి. నెక్స్ట్ మార్నింగ్ 4 o'clockకే లేచేసింది అనమాట బచేంద్రి. బర్ఫ్ పిఘలాయా और చాయ్ బనాయి. కొంచెం అక్కడ ఉండేదంతా మంచి కదా, దాన్ని తీసుకొని కాచేసేసి దాంతో టీ చేసేసుకుంది బచేంద్రి. कुछ बिस्कुट और आधी चॉकलेट का हल्का नाश्ता करने के बाद తర్వాత కొంచెం బిస్కెట్ తినింది, కొంచెం చాక్లెట్ తినింది అనమాట. అదే ఆమె బ్రేక్ఫాస్ట్. సో ఆ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లగ్భగ్ 5:30 బజే, ఇంకా 5:30 అయింది మార్నింగ్. అప్నే తంబూసే నికల్ పడి. నేను నా గుడారం నుంచి బయటకు వచ్చేసాను అని చెప్పేసి బచేంద్రి చెప్తున్నారు.
అంగ్ దోర్జీ బాహర్ ఖడా థా. ఈమె తన గుడారం నుంచి బయటికి రాగానే అక్కడ ఎవరు కనిపించారు? అంగ్ దోర్జీ కనిపించారనమాట. और कोई ఆస్‌పాస్ నహీ థా. ఆయన తప్పితే ఆ చుట్టుపక్కల ఇంకెవరూ లేరు. ఆయన ఒక్కళ్ళే నిల్చొని ఉన్నారనమాట అని చెప్పారు బచేంద్రి. अंग दौरजी बिना ऑक्सीजन के ही चढ़ाई करने वाला था. అంగ్ దోర్జీ ఆక్సిజన్ లేకుండానే నడిచేసేటటువంటి వ్యక్తి అన్నమాట. लेकिन इसके कारण उसके पैर ठंडे पड़ जाते थे. ఆయన ఆక్సిజన్ లేకుండా నడుస్తారు. దానివల్ల ఏమవుతుందంటే బాడీ చల్లగా అయిపోయి కాళ్ళు కూడా చల్లగా అయిపోతాయన్నమాట. కాళ్ళు చల్లగా అయిపోతే స్పర్శ తెలీదు కదా! అప్పుడు పడిపోతారు. సో, ఆ ప్రాబ్లమ్ అనమాట. ఆయన ఆక్సిజన్ లేకుండా నడవగలడు. దానివల్ల ఆయన కాళ్ళు త్వరగా చల్లబడిపోతాయి. इसलिए वह ऊंचाई पर लंबे समय तक खुले में और రాత్రి మే శిఖర్ క్యాంప్ పర్ నహీ జానా చాహతా థా. ఆయన రాత్రిపూటలో రాత్రి పూటకి శిఖరం చేరుకోదలుచుకోలేదు. ఎవరెస్ట్ శిఖరం చేరుకోదలుచుకోలేదు. ఇసిలియే వహ్ ఊంచాయి పర్ లంబే సమయ తక్ ఖులే మే. ఆయన కాళ్ళు చల్లబడిపోతాయి. అందుకోసం అని చెప్పేసేసి అంత ఎత్తున ఆ రాత్రి వరకు ఆయన ప్రయాణం చేయలేడనమాట ఐస్ మీద. ఇసిలియే వహ్ ఊంచాయి పర్ లంబే సమయ తక్ చల్నే మే. అందుకోసం అని చెప్పి ఆయన అంత ఎత్తున ఇంత ఎక్కువ టైం దాకా ఖులే మే అంటే వితౌట్ ఆక్సిజన్ లేకుండా ఆ రాత్రి మీ శిఖర్ క్యాంప్ పర్ నహీ జానా చాహతే థే. ఇంకా రాత్రి టైం దాకా ఆ శిఖర క్యాంపు ఆ తర్వాత శిఖరం చేరుకోవాలి, ఎవరెస్ట్ శిఖరం. ఆయన వెళ్ళదలుచుకోలేదు. ఆయనకి ప్రాబ్లం ఉంది. కాళ్ళు చల్లగా అయిపోతాయి ఆయనకి. ఎందుకంటే ఆయన ఆక్సిజన్ సిలిండర్ యూజ్ చేయరనమాట. इसलिए उसे या तो उसी दिन चोटी तक चढ़कर साउथ कोल पर वापस आ जाना था. అందుకోసం ఆయనకి ప్రాబ్లం ఉంది కాబట్టి ఆయన త్వరగా ఇదే రోజు వీళ్ళు 5:30కి మాట్లాడుకుంటున్నారనమాట ఇదంతా. సో వాళ్ళు పొద్దున పూటే బయలుదేరేసేయాలి. వాళ్ళు చోటీ తక్ చడ్కర్ సౌత్ కోల్ పర్ వాపస్ ఆ జానా థా. ఇదే రోజు వాళ్ళు శిఖరం చేరుకోవాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైం శిఖరం నుంచి మళ్ళీ ఇదే రోజు రాత్రి కాకముందరే సౌత్ కోల్ కూడా రావాల్సి ఉంటుంది. అథవా అప్నే ప్రయాస్‌కో ఛోడ్ దేనా థా. ఒకవేళ ఇలా గనక జరగకపోతే అంటే ఇదే రోజు ఆ శిఖరాన్ని చేరుకోవాలి. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసేయాలి. ఇది జరగకపోతే వాళ్ళు ఈ యొక్క పని చేయడం, ఈ నడవడం అనేది వదిలేసేయాలి. వహ్ తురంత్ హీ చడాయి షురూ కర్నా చాహతా థా. సో వాళ్ళు ఇదంతా డిస్కషన్ చేసుకున్నారనమాట. ఇలాగా డిస్కషన్ చేసుకున్న తర్వాత వెంటనే మనం ఇంకా స్టార్ట్ చేద్దామా నడవడం అని చెప్పేసేసి అనుకొని సరే స్టార్ట్ చేద్దాము అనుకున్నారనమాట. और उसने मुझसे पूछा. ఇంకా అంగ్ దోర్జీ ఈ రచయితని అడిగారనమాట బచేంద్రిని. క్యా मैं उसके साथ जाना चाहूँगी. ఏంటి నువ్వు నాతో పాటు వస్తావా అని చెప్పేసేసి ఆయన అడిగారనమాట బచేంద్రిని. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి కదా! ఆమేమో ఎలాంటి ఆమో ఆయనకి తెలియదు కదా! వాళ్ళందరూ కలిసి గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి ఎళ్తున్నారు. సో నువ్వు వస్తావా నాతో పాటు, నువ్వు ఇష్టపడుతున్నావా నాతో పాటు రావడానికి అని చెప్పేసేసి అడిగారనమాట అంగ్ దోర్జీ. एक ही दिन में సౌత్ కోల్ సే చోటీ తక్ జానా. ఒకే రోజు సౌత్ కోల్ నుంచి ఆ శిఖరం దాకా వెళ్ళడం. और వాపస్ ఆనా. ఇంకా అక్కడి నుంచి మళ్ళీ తిరుగు ప్రయాణం కట్టి మళ్ళీ రావడం. बहुत कठिन और శ్రమ్ సాధ్య హోగా. చాలా చాలా రిస్క్‌తో కూడినటువంటిది. చాలా ఎఫర్ట్ పెట్టాలి. చాలా పని చేయాలి. उसके अलावा यदि अंग दौरजी के पैर ठंडे पड़ गए तो. ఇస్కే అలవా ఒకవేళ అంగ్ దోర్జీ గారి కాళ్ళు చల్లగా అయిపోయాయంటే ఉస్కే లాట్ కర్ ఆనే కా భీ జోకిమ్ థా. ఆయన కాళ్ళు చల్లగా పడిపోయితే అక్కడి నుంచి అట్లాంటి కాళ్ళతో రిటర్న్ రావడం అనేది చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటిది. అసలు ఆయన కాళ్ళకి స్పర్శ తెలీదు కదా! ఇంకెలా వస్తారు ఆయన ఎలా తీసుకురాగలదు ఈమె. సో అది చాలా చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటి విషయం అనమాట.
ముझे फिर भी अंग दौर पर విశ్వాస్ థా. బచేంద్రి చెప్తున్నారు ఇవన్నీ ఉన్నా కూడా ప్రాబ్లమ్స్ ఆయన మీద నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది అని చెప్తున్నారు. और साथ साथ मैं आरोहण की क्षमता और कर्मठता के बारे में भी आश्वस्त थी. ఇంకా ఆయన ఆ ఎక్కడంలో ఆయనకు ఉండేటటువంటి ఎబిలిటీ, ఇంకా ఆయన పని మీద ఆయనకుండే శ్రద్ధ, వీటన్నిటి గురించి నాకు బాగా తెలుసు. ఆయన చాలా గట్టి మనిషి. ఆయనకు ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాని ఆయన చేస్తారు. కంప్లీట్ చేయగలరు టాస్క్. అలాంటి నమ్మకము బచేంద్రి పాల్‌కి ఉందన్నమాట అంగద్ దోర్జీ మీద. अन्य कोई भी వ్యక్తి इस समय साथ चलने के लिए तैयार नहीं था. ఇంకా గుడారంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు కదా! ఆళ్ళెవ్వరూ కూడా వాళ్ళతో పాటు రావడానికి ఇష్టపడలేదనమాట. అంటే వాళ్ళు అలసిపోయి ఉండొచ్చు. నిద్రపోతున్నారేమో. 5:30 పొద్దున ఆ టైంలో. नेक्स्ट सुबह 6:20 पर जब अंग दौरजी और मैं साउथ कोल से बाहर आ निकले. 6:20కి పొద్దున్న వీళ్ళు 5:30 నుంచి 6:20 దాకా మాట్లాడుకుంటూ డిస్కషన్స్ చేసుకుంటూ అన్నీ అయిపోయేసరికి వాళ్ళు సౌత్ కోల్ వదిలేసరికి 6:20 అయిందనమాట. తో దిన్ ఊపర్ చఢ్ ఆయా థా. మొత్తం తెల్లవారిపోయింది. చక్కగా అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడ చీకటిగా లేదు, డిమ్గా లేదు. హల్కీ హల్కీ హవా చల్ రహీ థీ. చాలా నెమ్మది నెమ్మదిగా గాలి కూడా వీస్తోంది. అంటే అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. లేకిన్ ఠండ్ భీ బహుత్ అధిక్ థా. చాలా చల్లగాలి అయితే కొడుతుంది కానీ చలిగా కూడా ఉంది. ఎందుకుండదు? అది ఆ ప్లేసే అది కదా. మే అప్నే ఆరోహి उपस्कर्स में काफ़ी सुरक्षित और गरम थी. నేను అంటే బచేంద్రి అనమాట. బచేంద్రి ఆరోహి ఉపస్కర్ అంటే వస్తువులనమాట. ఎలాంటి వస్తువులు? ఎక్కడానికి అవసరమైనటువంటి వస్తువులు. మే కాఫీ సురక్షిత్ ఆర్ గరం థీ. నేను నా బాడీ మొత్తం ఆ వస్తువులు పెట్టుకోవడం వలన ఆ బాడీ మొత్తం ఆ వస్తువులు కప్పేశాయి. దానివల్ల ఆమెకి లోపలంతా చాలా వెచ్చగా ఉంది బాడీ. సో, ఆ విధంగా ఆమె ఆ ప్లేస్‌లో చాలా సురక్షితంగా ఉంది. ఆమె వేడిగా, వెచ్చగా ఉందనమాట లోపల. ఆమె మీదంతా ఎక్కడానికి అవసరమైనటువంటి సామాన్లన్నీ ఉన్నాయి. అదే తాళ్ళు, ఇంకా ఏవేవో ఉంటాయి కదా! ఫుడ్ ఐటెమ్స్ అని చెప్పేసేసి, ఇంకా ఫావడా ఏదో ఉంటాయి కదా! అవన్నీ ఉన్నాయన్నమాట ఆమె బాడీ మీద. సో, అందుకని ఆవిడ చాలా వెచ్చగా ఫీల్ అవుతుంది లోపల. हमने बगैर रस्सी के ही चढ़ाई की. మేము వితౌట్ రోప్‌తో పైకి ఎక్కుతున్నాము. అంటే రోప్ సహాయం లేకుండా వీళ్ళిద్దరూ ఎక్కుతున్నారనమాట. अंग दौरजी एक निश्चित गति से ऊपर चढ़ते गए. अंग दौरजी ఒక పద్ధతి ప్రకారం ఎక్కుతున్నారు. ఇష్టం వచ్చినట్టు నడవట్లేదు ఆయన. లైక్ ఒక స్టెప్ ఇక్కడేసి తర్వాత స్టెప్పు పద్ధతి ప్రకారం ఇంకో దగ్గర అలాగే యూనిఫార్మిటీలో చేసుకుంటూ ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నారు ఆయన. కంప్లీట్ చేస్తున్నారు నడవడం అనేది. और मुझे भी उसके साथ चलने में कोई कठिनाई नहीं हुई. ఇంకా నాకు కూడా అంటే బచేంద్రికి కూడా ఆయనతో పాటు వెళ్ళడంలో ఎలాంటి ప్రాబ్లం రాకుండా చక్కగా వెళ్ళిపోతున్నారు బచేంద్రి కూడా ఆయనతో పాటు అంగదోర్జీతో పాటు. జమీ హుయి బర్ఫ్ కి సీధీ వ డలావు చట్టానే. మొత్తం ఆ బర్ఫ్ ఆ మంచంతా గడ్డగట్టుకుపోయింది బాగా. ఎలా ఉందంటే చాలా స్ట్రైట్‌గా ఉంది. డలావు జారిపోతుందనమాట. అదన్నీ బండరాళ్ళు. పెద్ద పెద్ద బండరాళ్ళు. మేము ఎక్కే ప్లేస్ అంతా పెద్ద బండరాళ్ళు. అవి జారిపోతున్నాయి. చాలా స్ట్రైట్‌గా ఉన్నాయి. और ఇతనీ సఖ్త్ ఎంత గట్టిగా ఉన్నాయంటే और బుర్బురీ థీ. జారిపోతున్నాయి అసలవి. మానో షీషేకి చాదరే బిచి హో. కార్పెట్ పరిచినట్టుంది. అది ఎలాంటి కార్పెట్ ఇట? గ్లాస్ కార్పెట్ పరిచినట్టు. గ్లాస్ మీద వాటర్ పోసి ఎవరైనా జారిపోతారు. సో, ఇదంతా బర్ఫ్ అనమాట. బర్ఫ్ అంటే మంచు. అది కూడా గ్లాస్ లాగానే ఉంటుంది కదా! సో, వాళ్ళకి చాలా జారిపోతూ ఉందనమాట అక్కడ ప్లేస్ అంతా. హమే బర్ఫ్ కాట్నే కే ఫావడే కా ఇస్తేమాల్ కర్నా హీ పడా. ఇంకా మేము నడవలేకపోతున్నాము. ఆ ప్లేస్‌లో జారిపోతుంది కదా! అందుకని చెప్పేసేసి మేము ఫావడా అంటే పారని యూజ్ చేయాల్సి వచ్చింది. మేము తాళ్ళని యూజ్ చేయలేదు కానీ డెఫినెట్లీగా ఈ పారని మాత్రం యూజ్ చేయాల్సి వచ్చింది.
और मुझे इतनी सख्ती से फावड़ा చలానా పడా. ఇంకా బచేంద్రి ఆ పారని ఎంత స్ట్రాంగ్‌గా యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, అది చాలా గట్టిగా ఉంది గదా! బర్ఫ్. ఆ మంచంతా పెద్ద బండరాళ్ళనమాట. ఆ బండరాళ్ళని లోపలికి ఈ పార వెళ్ళి గుచ్చుకోవాలి. ఆ గుచ్చుకున్న పారని వాళ్ళు పట్టుకొని ఎక్కాలి. అదనమాట. సో, అందుకని చాలా గట్టిగా దాన్ని యూజ్ చేయాల్సొచ్చింది. ఏసి కొట్టాల్సొచ్చిందనమాట. जिससे कि उस जमे हुए बर्फ की धरती को फावड़े के दांत కాట్ సకే. ఎందుకు అంత స్ట్రాంగ్‌గా ఆ పారని యూజ్ చేయాల్సి వచ్చింది అంటే, జమే హుయే బర్ఫ్‌కి గడ్డ కట్టిపోయి బండలాగా తయారైపోయిన ఆ యొక్క మంచుని ఫావడేకి దాత్ కాట్ సకే. ఆ పార యొక్క పళ్ళు దాన్ని ఇరక్కొట్టాలి అనమాట. ఆ మంచుని ఇరక్కొట్టాలి. అది వెళ్ళి ఇరుక్కోవాలి. ఆ పార వెళ్ళి ఇరుక్కోవాలి. అప్పుడు వీళ్ళు ఎక్కాలనమాట. मैंने उन खतरनाक स्थलों पर हर कदम अच्छी तरह सोच समझ कर उठाया. ఆ ప్లేస్‌లో మేము ఎంత జాగ్రత్తగా మా కాళ్ళు స్టెప్స్ వేసామంటే, ప్రతి ఒక్క స్టెప్పు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేస్తూ నడుచుకుంటూ వెళ్ళాము అని బచేంద్రి చెప్తున్నారనమాట. నెక్స్ట్ 2 घंटे से कम समय में ही 2 గంటల కన్నా తక్కువ సమయంలోనే హమ్ శిఖర్ క్యాంప్ పర్ పహుంచ్ గయే. మేము శిఖరం దగ్గర ఒక క్యాంప్ ఉందన్నమాట. ఇంకా శిఖరానికి వెళ్ళలేదు వాళ్ళు. శిఖరం దగ్గర ఉండే క్యాంప్‌కి చేరుకున్నారు. ఎక్కడి నుంచి? సౌత్ కోల్ నుంచి శిఖరం దగ్గర ఉండేటటువంటి క్యాంప్‌కి 2 గంటల సమయంలోనే వాళ్ళు చేరుకునేసారనమాట. అంగ్ దోర్జీనే పీచే ముడ్‌కర్ దేఖా. చేరుకున్నాక ఆ క్యాంప్ దగ్గర అంగ్ దోర్జీ వెనక్కి తిరిగి చూసి, और मुझसे कहा कि क्या मैं थक गई हूँ. చూసి, ఏమ్మా నువ్వు అలసిపోయావా అని అడిగారనమాట. मैंने जवाब दिया. బచేంద్రి జవాబు ఏమనిచ్చారు? नहीं లేదు అని చెప్పి ఇచ్చారనమాట. जिसे सुनकर वे बहुत अधिक अधिक ఆశ్చర్యచకిत और ఆనందిत हुए. అది విన్నాక ఆయన నిజంగా చాలా ఆశ్చర్యపోయారు. ఏంటి నువ్వు అలసిపోలేదా? వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకుని ఆనందపడిపోయారనమాట. उन्होंने कहा कि पहले वाले दल ने शिखर कैंप पर पहुंचने में 4 घंटे लगाए थे. ఆయన చెప్పారు ఇంతకుముందు గ్రూప్ పీపుల్ సౌత్ కోల్ నుంచి శిఖరం చేరుకోవడానికి 4 గంటలు పట్టేలా చేశారమ్మా అని చెప్పారనమాట. और यदि हम इसी गति से चलते रहे, మనం గనక ఇదే విధంగా ఇదే చక్కగా పద్ధతిలో వెళ్ళామంటే గనక हम शिखर पर दोपहर 1 बजे तक पहुंच जाएंगे. మనము శిఖరానికి మధ్యాహ్నం 1 గంట కల్లా చేరుకోగలిగిపోతాము అని చెప్పారనమాట అంగదోర్జీ బచేంద్రితో. లాటు హమారే పీచే పీచే ఆ రహా థా. లాటు మేమిద్దరం ముందర వెళ్తూ ఉన్నాం. అంగదోర్జీ నేను అంటే బచేంద్రి పాల్ ఇద్దరు ముందర వెళ్తూ ఉన్నారు. వీడు వెనకాల లాటు వస్తూ ఉన్నారనమాట. और जब हम दक्षिण शिखर के नीचे ఆరామ్ కర్ రహే థే. మేము శిఖరానికి అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని దగ్గర దక్షిణం వైపున మేము కొంచెం రెస్ట్ తీసుకుంటూ ఉన్నాం అనమాట కూర్చొని. వహ్ హమారే పాస్ పహుంచ్ గయా. ఆయన మా దగ్గరకు వచ్చి చేరుకున్నారు. థోడీ థోడీ చాయ్ పీనే కే బాద్ కొంచెం టీ తాగిన తర్వాత హమ్నే ఫిర్ చడాయి షురూ కి. మేము మళ్ళీ ఎక్కడం స్టార్ట్ చేసాం. లాటు ఏక్ నైలాన్ కి రస్సీ లాయా థా. లాటు ఒక నైలాన్ తాడును తెచ్చారు. ఇసిలియే అంగ్ దోర్జీ और मैं రస్సీ కే సహారే చడే. సో ఈజీగా ఆ రస్సీ పట్టుకొనేసేసి మేము ఎక్కడం స్టార్ట్ చేసాం. जबकि लाटू एक हाथ से रस्सी पकड़े हुए बीच में चला. అయితే లాటు తెచ్చినటువంటి మేమిద్దరం ఆ నైలాన్ తాడును పట్టుకునేసేసి ఎక్కుతుంటే ఆయన తన ఒక చేత్తో రస్సీని పట్టుకున్నారనమాట. మేము మా మధ్యలో నిల్చొని పట్టుకున్నారనమాట. उसने रस्सी अपनी सुरक्षा की बजाय हमारे संतुलन के लिए पकड़ी हुई थी. ఆ రస్సీ ఆయన కోసం కాకుండా మేమిద్దరం బ్యాలెన్స్డ్గా నడవగలిగడానికి ఈజీగా ఉండేటట్టుగా ఉండేందుకు ఆయన పట్టుకొని ఉన్నారనమాట.
लाटू ने ध्यान दिया कि मैं इन ऊंचाइयों के लिए सामान्यतः आवश्यक 4 लीटर ऑक्सीजन की अपेक्षा लगभग 2.5 लीटर ऑक्सीजन प्रति मिनट की दर से लेकर चढ़ रही थी। నేను ఏం చేస్తున్నాను అని ఆయన ఒక విషయం గమనించారనమాట. హాట్ హాటు ఒక విషయాన్ని గమనించారనమాట. ఏ విషయం అంటే मै ऊंचाई के लिए सामान्यतः నేను నడవడానికి కావాల్సినంత 4 లీటర్ ఆక్సిజన్‌కి అపేక్ష తీసుకోవాల్సిన 4 లీటర్ల ఆక్సిజన్ తీసుకోవాలని చెప్పేసేసి ఉంది. యాక్చువల్‌గా అంత లీటర్ ఆక్సిజన్ నేను తీసుకోవాలి. కానీ నేను అంత తీసుకోకుండా 2.5 లీటర్ 1.5 లీటర్ ఆక్సిజన్ తీసుకుంటా ఉన్నాననమాట. मेरे रेगुलेटर पर जैसे ही उसने ऑक्सीजन की आपूर्ति बढ़ाई నా రెగ్యులేటర్‌లో ఆక్సిజన్ శాతాన్ని ఆయన పెంచారనమాట. मुझे सहसा महसूस हुआ कि सपाट और कठिन चढ़ाई भी अब आसान लग रही थी. ఇప్పుడు నాకు నేను నడిచేటటువంటి ప్లేసు చాలా ప్లెయిన్ ప్లేస్ అనమాట. చాలా కఠినమైనటువంటి ఎ ఎత్తు అనమాట. ఇప్పుడు ఆ ప్లేస్‌లో నేను చాలా ఈజీగా నడవగలుగుతున్నాను. ఇంతకుముందు ఇబ్బంది పడినట్టు అన్‌ఈజీగా ఉన్నట్టు ఇప్పుడు లేదు. చాలా హాయిగా ఉంది. నేను ఈజీగా నడవగలుగుతున్నాను అని బచేంద్రి పాల్ చెప్తున్నారనమాట. దక్షిణ శిఖర్ కే ఊపర్ హవా కి గతి బఢ్ గయి థీ. దక్షిణ శిఖరం వైపు మేమున్నాము. ఇప్పుడు అక్కడ గాలి తీవ్రత చాలా పెరిగిపోయింది. ఇస్ ఊంచాయి పర్ తేజ్ హవా కే ఝోంకే. ఈ ఈ ఎత్తులో మేము నిల్చున్న ఎత్తులో చాలా తీవ్రమైనటువంటి గాలులు వీస్తున్నాయి. బుర్బురే బర్ఫ్ కే కణోं को चारों तरफ उड़ा रहे थे. बुरबुरे बर्फ కణों को चारों तरफ उड़ा रहे थे. బుర్బురే బర్ఫ్ అంటే దూది లాంటి మంచు ముక్కలు అనమాట. చాలా ఈజీగా ఎగురుతున్నాయి గాల్లో. మా చుట్టూరా అవే ఉన్నాయన్నమాట. అవే ఎగురుతున్నాయి. జిస్సే దృశ్యత శూన్య తక్ ఆ గయి థీ. వాటి మధ్యలో నుంచి ఏమి కనిపించట్లేదు. అంత తిక్కుగా అవి ఫ్లో అవుతున్నాయి అన్నమాట. ఆ బుర్బురే బర్ఫ్‌కే ఆ యొక్క దూదుల్లాంటి మంచు ముక్కలు అనమాట. మా చుట్టూరా ఎగురుతున్నాయి. దానివల్ల మేము ఎదురుంగా ఏముంది మాకు ఎదురుంగా అనేది కూడా మాకేం కనిపించట్లేదు. ఉన్‌కే अनेक बार देखा कि केवल थोड़ी दूर के बाद कोई ऊंची चढ़ाई नहीं है. చాలాసార్లు బాగా గట్టిగా తీక్షణంగా చూసినప్పటికీ నాకు అవతల వైపు ఏ విధమైనటువంటి ఊంచి చడాయి అంటే ఇంకా ఎక్కవలసిన ప్రదేశం ఏది కూడా కనిపించటం లేదు. డలాన్ ఏక్దమ్ సీधा नीचे चला गया है. ఆ స్లాంట్ అనేది మేము ఉండే దగ్గరతో ఆగిపోయింది. ఇంకా పైకి ఎక్కేది ఏవి కనిపించట్లేదు. ఇంకా స్లాంట్నెస్ అంతా మా కిందే ఉంది. మేరీ సాస్ రుక్ గయి థీ. నాకు ఊపిరి ఆగిపోయినంత పని అయిపోయింది. ముझे విచార్ కౌందా కి సఫలత బహుత్ నజదీక్ హై. నా మనసులో ఒక ఆలోచన అయితే వచ్చేసింది. ఏమంటే సఫలత బహుత్ నజదీక్ హై. నా సక్సెస్ ఇంకా చాలా చాలా మాకు దగ్గరలో ఉందని చెప్పేసి నాకు అర్థమైపోయింది. 23 मई 1984 के दिन दोपहर के 1:07 पर मैं माउंट की चोटी पर खड़ी थी. 23 मई 1984 మధ్యాహ్నం 1:07 నేను మౌంట్ ఎవరెస్ట్ యొక్క ఆ శిఖరం మీద నిల్చొని ఉన్నాను. एवरेस्ट की चोटी पर पहुंचने वाली मैं प्रथम భారతీయ మహిళ थी. ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్నటువంటి ఫస్ట్ మహిళను భారతీయ మహిళను నేనే అని బచేంద్రి పాల్ చెప్పారు. ఈమె ఎక్కిందని మనం ఇలా చదువుకుంటేనే భలే హ్యాపీగా ఉంది. ఇంకా రియల్గా ఆమె ఎంత హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. అసలు ఆ మెంటల్ కండిషన్ ఎలా ఉంటుందో ఊహించుకోవడానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది కదా. సో దిస్ ఈజ్ ద థింగ్. ఇంకా నెక్స్ట్ ఎవరెస్ట్ శంకుకి చోటీ పర్ ఇతనీ జగ నహీ థీ. ఇప్పుడు మేము ఎవరెస్ట్ శంకులాగా ఉందన్నమాట. ఒక యాంగిల్ లాగా ఉందన్నమాట ఎవరెస్ట్. దాని మీద నిల్చొని ఉన్నాము. అక్కడ అసలు ప్లేసే లేదు.
कि 2 व्यक्ति साथ-साथ खड़े हो सके. ఇద్దరు వ్యక్తులు నిల్చోడానికి అక్కడ ప్లేసే లేదు. चारों तरफ हज़ारों मीटर लंबी सीधी ढलान को देखते हुए हमारे सामने प्रश्न सुरक्षा का था. మా చుట్టూరా కొన్ని వేల మైళ్ళ మా దారంతా కిందకే ఉందన్నమాట. చాలా అది స్లాంట్‌గా ఉంది. ఆ దారంతా స్లాంట్‌గా ఉంది. ఇప్పుడు మేము అక్కడి నుంచి జారామంటే ఎళ్ళిపోతాం అనమాట. సో, ఫస్ట్ మేము అసలక్కడ చాలా సురక్షితంగా నిల్చోగలగాలి. हमने पहले बर्फ के फावड़े से बर्फ की खुदाई कर अपने आप को सुरक्षित रूप से स्थिर किया. हमने पहले बर्फ के फावड़े से మేము ఫస్ట్ ఏం చేసామంటే గబగబా మా దగ్గర ఉన్నటువంటి పారుంది కదా! దాన్ని తీసేసేసి అక్కడ కొంచెం స్నోని తొలగిచ్చామనమాట. తవ్వేసేసి కొంచెం స్నో తీసేసి అప్నే ఆప్‌కో సురక్షిత్ రూప్ సే స్థిర్ కియా. మమ్మల్ని మేము నిల్చోబెట్టుకున్నాం ఫస్ట్. మేము నిల్చునే ప్లేస్‌ని మేము తయారు చేసుకున్నాం. అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. మా దగ్గర ఉండేటటువంటి పారతో ఆ మొత్తం మంచుని తొలగిచ్చి. इसके बाद దాని తర్వాత मैं अपने घुटनों के बल बैठी. నేను నా మోకాళ్ళ మీద కూర్చున్నాను. बर्फ पर अपने माथे को लगाकर मैंने सागर माथे के ताज का चुंबन किया. నేను మోకాళ్ళ మీద కూర్చొని సాగర్ మాత, అది ఎవరెస్ట్‌ని సాగర్ మాత అని కూడా అంటారు నేపాలియన్స్ అని చెప్పేసి మనం ఫస్ట్ చదువుకున్నాం కదా! ఇప్పుడు ఆ సాగర్ మాత యొక్క కిరీటాన్ని నేను ముద్దు పెట్టుకున్నాను అని చెప్తున్నారనమాట బచేంద్రి పాల్. बिना बैठे ही मैंने अपने बिना उठे ही मैंने अपने थैली से दुर्गा माँ की दुर्गा माँ का चित्र और हनुमान चालीसा निकाला. నా బ్యాగ్‌లో నాకు దగ్గర ఒక బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్‌లో దుర్గా అమ్మ చిత్రపటం ఉంది చిన్నది. తర్వాత హనుమాన్ చాలీసా బుక్ కూడా ఉంది. मैंने उनको अपने साथ लाए लाल कपड़े में लपेटा. నేను ఆ రెండిటిని ఒక ఎర్రగుడ్డలో చుట్టి నాతో పాటు ఎవరెస్ట్ శిఖరానికి తెచ్చుకున్నాను. छोटी सी పూజా అర్చనకి ఒక చిన్న పూజ లాగా చేసుకున్నాననమాట. అక్కడ ఆ ప్లేస్‌లో ఆ రెండిటికి. और इनको बर्फ में दबा दिया. ఇంకా పూజ అంతా అయిన తర్వాత చిన్న పూజ దండాలు పెట్టేసుకున్నాక దాన్ని ఆ బర్ఫ్ ఆ మంచు దాంట్లో దూపేశాను. అంటే దూర్చేశాననమాట అని చెప్పారు బచేంద్రి. ఆనంద్‌కే ఇస్ క్షణమే. ఇప్పుడు నా మనసు ఎంతో ఆనందంగా ఉంది. ఈ క్షణాల్లో ముझे अपने माता पिता का ध्यान आया. నాకు అమ్మ నాన్న గుర్తొచ్చారు అని చెప్పేసేసి బచేంద్రి చెప్పారనమాట. జైసే మే ఉఠి సరే నేను మోకాళ్ళ మీద కూర్చొని ఉన్నాను. నేను ఇప్పుడు లేచేశాను. मैंने अपने हाथ जोड़े. నేను నా 2 చేతులు జోడించి और मैं अपने रज्जू नेता अंग दौर्जी के प्रति आदर भाव से झुकी. నా ఎదురుంగా అంగ్ దోర్జీ ఉన్నారు. ఆయనతోనే కదా బచేంద్రి పాల్ ఎవరెస్ట్ మీదకి వచ్చారు. సో, ఆయనకి చక్కగా వంగి నమస్కారం చేశాను నేను. ఆయన మా రజ్జు నేత, అంటే దారి చూపినటువంటి నేత అనమాట. అంగ్ దోర్జీ అనమాట. ఆయన్ని చాలా ఆదరభావంతో నమస్కారం చేసిందనమాట. చాలా థ్యాంక్స్ అన్నట్టు. అంగ్ దోర్జీ జిన్హోనే ముझे ప్రోత్సాహన్ కియా. అంగ్ దోర్జీ ఆమెను చాలా ఎంకరేజ్ చేశారు. और मुझे లక్ష్య తక్ పహుంచాయా. ఇప్పుడు నేను నా లక్ష్యాన్ని చేరుకున్నాను. అంటే ఎవరెస్ట్ మీదకి ఎక్కాను. ఎవరైనా ఎక్కగలరా? ఆవిడెక్కారు. ఎవరు హెల్ప్ చేశారు దానికి? వెనకాల అంగ్ దోర్జీ ఉన్నారు. ఆయనతో పాటుగానే వచ్చారు ఆవిడ ఎవరెస్ట్ మీదకి. సో, ఆయన చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉన్నారు ఆమెకి లాస్ట్ వరకు. मैंने उन्हें बिना ऑक्सीजन के एवरेस्ट की दूसरी चढ़ाई चढ़ने पर बधाई भी दी. ఆయన ఎవరెస్ట్ ఎక్కడం ఇది ఫస్ట్ టైం కాదు. ఇంతకుముందు కూడా ఒకసారి ఎక్కున్నారనమాట. ఇది సెకండ్ టైం. ఆయన ఎలా ఎక్కుతారు అంటే బినా ఆక్సిజన్‌కి, ఆక్సిజన్ లేకుండా ఎవరెస్ట్ ఎక్కేస్తారనమాట ఆయన. उन्होंने मुझे गले से लगाया. నన్ను చాలా చక్కగా దగ్గరికి తీసుకున్నారు. और मेरे कानों में फुसफुसाया. నాకు చెవులో ఏం చెప్పారు అంటే ఫుస్ఫుసాయా అంటే గుసగుస అని ఏం చెప్పారంటే, దీదీ తుమ్నే అచ్చి చढ़ाई की. అక్క నువ్వు సూపర్‌గా ఎక్కేసావు అక్క. मैं बहुत प्रसन्न हूँ. నాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది తెలుసా అని చెప్పారనమాట ఆయన అంగ్ దోర్జీ.
సరే నెక్స్ట్ ఏమైంది? కుచ్ దేర్ బాద్ కొంచెం సేపు అయిన తర్వాత సోనం పుల్జర్ పహుంచే. సోనం పుల్జర్ చేరుకున్నారు మా దగ్గరికి. ఇప్పుడు అంగదోర్జీ, బచేంద్రి, తర్వాత లాటు ఉన్నారు. ఇప్పుడు సోన్ పుల్జర్ గూడా వచ్చి చేరుకున్నారనమాట. और उन्होंने ఫోటో లేనా షురూ కర్ దియా. అక్కడ వాళ్ళని ఫోటో తీసుకోవాలి. మనం ఇంత అచీవ్ చేసాం గదా! సో, ఒక ఫోటో తీసుకోవాలి అని జెప్పేసి ఫోటో తీసుకోవడాలు అవన్నీ స్టార్ట్ చేశాడు ఆయన. इस समय तक लाटू ने हमारे नेता को एवरेस्ट पर हम चारों के होने की सूचना दे दी थी. ఈ సమయంలో ఈ హడావిడిలో లాటు ఏం చేస్తున్నారు? లాటు వాళ్ళ లీడర్ ఉన్నారు కదా! కర్నల్ ఖుల్లర్ ఆయనకి ఫోన్ చేసేసేసి వీళ్ళ నలుగురు ఇప్పుడు ఎవరెస్ట్ మీద ఉన్నారు అని చెప్పారనమాట. తబ్ మేరే హాత్ మే వాకీ టాకీ దియా గయా. తర్వాత నాకు వాకీ టాకీ ఇచ్చాడు ఆయన. కర్నల్ ఖుల్లర్ హమారీ సఫలతా సే బహుత్ ప్రసన్న థే. కర్నల్ ఖుల్లర్ మేము సక్సెస్ సాధించాము అని ఆయన చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ముझे బధాయి దేతే హుయే ఉన్హోనే కహా. నాకు కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. ఇంకా ఏమన్నారంటే मैं तुम्हारी इस अनूठी उपलब्धि के लिए तुम्हारे माता पिता को बधाई देना चाहूँगा. నువ్వు నిజంగా ఒక సక్సెస్ సాధించావు. ఆ సక్సెస్ ఇంకెవరు సాధించలేనటువంటి స్పెషల్ సక్సెస్. ఇంకా ఫస్ట్ ఉమెన్ ఎవరెస్ట్ ఎక్కిన భారతీయురాలు ఎవరు అంటే బచేంద్రియే అంటారు. ఆ నేమ్ కాకుండా వేరే ఎవ్వరు ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేయలేరు. కాబట్టి అది నిజంగా చాలా సక్సెస్ ఎవ్వరూ సాధించలేనటువంటి స్పెషల్ సక్సెస్ అనమాట. అది నువ్వు సాధించావు. సో, తుమ్హారే మాతాపితాకు బధాయి దేనా చాహూంగా. దీనికి మీ అమ్మ నాన్నగారికి నేను కంగ్రాచ్యులేషన్స్ చెప్పాలి అనుకుంటున్నాను అని అన్నారనమాట. వే బోలే కి దేశ్ కో తుమ్ పర్ గర్వ్ హై. ఇంకా ఏమన్నారంటే ఆయన దేశం నిజంగా నేను చూసి గర్విస్తుందిమ్మా. और अब तुम ऐसे సంసార్ మే వాపస్ జాओगी. ఇంకా నువ్వు ఇంకో కొత్త ప్రపంచంలోకి ఈ రోజు నుంచి అడుగు పెట్టబోతున్నావు. जो तुम्हारे अपने पीछे छोड़े हुए संसार से एकदम भिन्न होगा. నువ్వు నీ ప్రపంచాన్ని ఇప్పుడు వదిలేసినట్టే. ఇప్పుడు నుంచి నీ ప్రపంచం చాలా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. చాలా చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పారనమాట. డీఎస్సీ రాకముందర ఎలా ఉంటుంది, డీఎస్సీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుందో అసలు జస్ట్ మనది చాలా చాలా చిన్న విషయం. ఇది రియల్ అచీవ్‌మెంట్ అసలు. ఈ అచీవ్‌మెంట్ ఎవ్వరు చేయరనమాట. ఎవరికీ సాధ్యం కాదు. అందరి వల్ల అయ్యేది కాదు. సో, ఇది రియల్‌గా చాలా ఇన్‌స్పైరింగ్ స్టోరీ కదా! వెరీ గుడ్. Thanks for watching. All the best to you. Bye.